హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మస్తు తుఫాన్ ఉందని చెప్తున్నారు, వర్షం వస్తుందని చెప్తున్నారు. అయినా మేము కట్టెలకు వచ్చినాం. పని అయిపోయింది తవ్వనీకి. ఇవి నా కట్టెలు. మా లాలి చూడు కొండ ఎంత తీసిందా అని కట్టెలకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంది. నాకంటే ఎక్కువ తీసిందా ఏందా అని. ఇవి లాలి కట్టెలు. అవి కొండ చిన్నమ్మ కట్టెలు. ఇవి నా కట్టెలు. అగో మా పిన్ని కూడా వస్తుంది చూడండి. చినుకులు కూడా రాలుతున్నాయి. తుఫాన్ వస్తుంది. కట్టెలు లేవు. మధ్యాహ్నం దాకా పత్తిదోవి మధ్యాహ్నం నుంచి వచ్చినాము. చిన్నమ్మ ఆయనే ఆ కట్టెలు ఆయనే అంటుంది. చినుకులు పడుతుంటే గోకుంటూ వచ్చింది లాలి. వర్షానికి ఏం కట్టెలే పోదాం అనుకుంటా. వర్షం వస్తుందని ఇంట్లో ఉంటే కెట్ట జరగాలి లాలి. రోజు మిరపదించనీకి పత్తి తిని పోతున్నాం. ఈరోజు పత్తి తవ్వనీకి పోయినాం అనమాట. పత్తి తవ్వనీకి పోయేసరికి అయిపోయింది పత్తి తవ్వేది. తవ్వనీకి అయిపోయింది. మేము పత్తి తవ్వడానికి పోయినాంలే. నేత పత్తి అయిపోయింది లాలి. ఇంకా మీకన్నా 1 గంటకు, మాకు 12 గంటలకే అయిపోయింది. మరి కూలి ఎంత ఇస్తుందో ఏమో చూడాలి మనం. చూడు, మాటకు మాట సమాధానం చెప్తుంది మా వదినే, మా అన్న భార్య. నేను దానెమ్మడే పడ్డా కెమెరా తీసుకొని. మాకు కట్టెలు చాలా దగ్గర అండి. అస్సలకి చాలా చాలా దగ్గర. ఈ కొండ కిందనే ఉంది మా ఊరు. సగం కిలోమీటర్ కూడా లేదు. అవును లాలి, చెట్ల మీద పాములు ఉంటాయి. చినుకులు ఒకటి వస్తుంది. నాకు సెల్లు తడిచిపోద్దామని అదొక భయం అవుతుంది. లాలి ఏందో చెప్తుంది. ఏమో లాలి, చినుకులు వస్తున్నాయి. నా సెల్లి ఆడదాడుస్తుందో ఏమో. కానీ అండి ఇంటికి పోదాం కానీ. అమ్మయ్యా, ఇంకా మెల్లెలది. అదే నాకు వజిన. నన్ను వజిన అంటుంది చూడు. సన్న సన్న తుంటలు ఏరుతుంది అబ్బా, తెల్ల తెల్లటి. అవును, వానల కాలం అప్పుడు కాబట్టి. అది అటుపక్క కూడా బందెడిది ఉంది చూడు, అది నా బాగా కాలుతుంది. అది గ్యాసులు ఉంటాయి కానీ మేము గ్యాస్ మీద రొట్టె చెయ్యము. ఎప్పుడో ఒకసారి రొట్టె చేసుకోవాలి. గ్యాస్ మీద పొయ్యి మీద రొట్టె చేస్తేనే ఇల్లు తినాలి. మనం హీటర్ మీద నీళ్ళు పెట్టుకున్నాం అనుకో, అమ్మో మాకు ఒళ్ళు నల్లగా అవుతుంది, ఒళ్ళంతా వస్తుందని అస్సలు హీటర్ నీళ్ళే పోసుకోరు. నేను ఒక్కదాన్ని హీటర్ నీళ్ళు పోసుకుండేది. ఇప్పుడు కనుక లాలిని చూసినారు కదా. నెక్స్ట్ కొండను చూద్దాం పాండి మా పిన్నిని. నేను ఎక్కువ పొయ్యి మీద ఏం చెయ్యనులే. రొట్టెలు ఎప్పుడన్నా మటను అంటే కొన్ని పొయ్యి మీద చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే హీటరే, పొయ్యి నీళ్ళు వాడనులే. మనకి పొయ్యి లేదు, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే చేసేది. ఇప్పుడు మనము ఈ అడవిలో కొండను వెతుకుదాం మా పిన్నిని. ఆమె పేరే కొండ, అందుకే కొండ కట్టెలకు వచ్చింది. ఆమె పేరు ఏం పేరు ఉందో కానీ అందరు కొండ కొండ అని పిలుస్తారు ఆమెని. పిన్ని అదుగ్గో అక్కడ ఉంది. ఆ చివరనికి లాలి ఉంది, ఈ చివరన మా పిన్ని తీస్తుంది. నేను మాత్రం వీడియో పట్టుకుని తిరుగుతున్నాను. నేను తీసుకున్నాలే కట్టెలు చాలు. వీళ్ళందరూ పొయ్యి మీద రొట్టెలు, నీళ్ళు అన్నీ. ఏమైతే మొత్తం పొయ్యి మీద చేస్తుంది. గ్యాస్ అంటేనే భయం ఆమెకి. గ్యాస్ అంటేయడానికి కూడా భయపడుతుంది మా చిన్నమ్మ. అయినాయా చిన్నమ్మ కట్టెలు? నేను అటు ఒక కట్టే, ఇటు ఒక కట్టే, దేశం ఒక కట్టే తీసుకొని వస్తున్నా. గొంతులో తూరి తూరి పుట్టగొడుగులు ఎతికినట్టు కట్టెలన్నీ వెతుకుతుంది లాలి. ఈడ మెల్లెలు బాగున్నాయి లేరా, ఎక్కడ ఎతక్కు. చూడండి, నా కట్టెలే వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే పక్కింటి పిన్ని వాళ్ళు గుగ్గులు ఉడకబెడతారు అనమాట. అంటే వీళ్ళకందరికీ కట్టెలు ఉన్నాయి, నాకు లేవు. ఈ చిదుగు మనం తీసినాం అనుకో, వానల కాలం కొంచెం చిదుగేసి ఒక అగ్గిపిల్ల గీస్తే అంటుకుంటుంది. నేను ఆ చిదుగు కోసమే తీసిన. ఇవి నా కట్టెలు, ఇవి లాలి కట్టెలు, అవి పిన్ని కట్టెలు. పిన్ని బాగా తీసిందబ్బా, మెల్లెలు తీస్తుంది చూడండి మా పిన్ని. పిన్ని నాకు 2 మెల్లెలు తీ పిన్ని.
స్వార్థం లేకుండా పని చేసుకుంటాం మేము. అడవి మనుషులమైనా, అడవిలో ఉండేటోళ్ళమైనా వ్యవసాయం బాగా చేసుకుంటాం. స్వార్థం ఉండదు. వీళ్ళకేందులో తీసేది, వాళ్ళకేందులో తీసేది అనుకోము. ఎక్కడ కనిపిస్తే అక్కడ పని అంతా మన పని లెక్కనే ఫీల్ అయ్యి చేస్తాం. కొండెక్కినాం కదా, కొంచెం ఆయాసంగా ఉంది. చూడండి, మెల్లె రాకపోతే దాని అంతా చూస్తుంది మా పిన్ని. చూసారా? సరిపోతాయి ఆ పిన్ని. మెల్లెలు అలా చీల్చుకొని మోపేసుకోవాలి. సరిపోతాయిలే చిన్నమ్మ, నీకు ఒక మెల్లెనే 2 ఎన్ని ఉన్నాయిలే, కొన్నేగా కట్టెలు. మా పిన్ని తీసిన మెల్లెలు ఆవిడకి నచ్చలేదని మళ్ళీ మెల్లెలు తీసుకుంటుంది. చక్కటి మెల్లెలు కావాలంట ఆమెకి. అది చూడు, అయితే ఏం లాలి, చూడు కంపలో దూరి ఏంటో అవి వచ్చి ఉన్న మెల్లెలతో మోపేస్తే పోయేదానికి మెల్లె రావట్లేదు. దానికి పట్టి పీకుతుంది, లాగుతుంది. ఇంకా నేను ఎక్కడ మోపేసేది, ఎక్కడా చేసేది? ఆవిడ మెల్లెలు తీసుకుని వచ్చేసరికి ఏమో మోపేసింది. ఆమె మెల్లెలు తీసి ఏమో మోపేసేసరికి నేనేం చేయాలి? లాలి, కొండ పిన్ని అయితే మోపులు వేసేసినారు. నేను కూడా కట్లు కూడా తీయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను కట్లు. వర్షం వస్తుంది, అందుకే గబగబా పెట్టేస్తున్నాం కట్లు. వర్షం వస్తుందని గబగబా మోపులు ఎత్తుకొని వెళ్తున్నాం. మా పిన్నికి ఎవరు ఎత్తాలి? నేనే ఎత్తాలి. వర్షం వస్తుందని గబగబా అయితే ఇంటికి వెళ్తున్నాం. కట్టెలు మోపు చూడండి. ఇంటికైతే వచ్చేసినాం. గబగబా వచ్చినాం. వర్షం వస్తుంది, చినుకులు రాలుతున్నాయి. ఇంటి దగ్గర ఉన్న కట్టెలు తడిసిపోతాయి పొయ్యి కాడ పెట్టకుండా. పొద్దున్నే బట్టలు ఉతికేసినాం. ఇవాళ కొంచెం ఎండ పడితే ఆ బట్టలు తడిసిపోతాయి. అందుకు గబగబా పరిగెత్తుతున్నాం. మా పిన్ని మాకంటే ముందే ఉరుకుతుంది. అదేనండి మా ఊరు. మా ఊరికి 2 పేర్లు, ఒకటి బోడెనాయతండ, ఒకటి సట్టుతాండ. ఏది క్లారిటీగా వస్తే అది పిలుస్తాం. ఏదో ఈ కోడిని మేము పడుతున్నట్టు అది పరిగెత్తుతుంది. ఈ చినుకులకు మేము నడుస్తామని మేము పరిగెత్తుతున్నాం. వేసేయాలి దీనికి చలికి. నేనైతే ఇంటికి వచ్చేసి పిన్ని వాళ్ళ కట్టెలు నేనే ఈడేసుకుంటా వచ్చి. అమ్మయ్య, మా ముగ్గురి కట్టెలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్.